పంటలకు సాగునీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మనసొంతమవుతాయి. ముఖ్యంగా వరిలాంటి పంటల్లో నీటిని ఎప్పుడూ నిలగడతారు. అయితే కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో దాల్వా సమయంలో నీటి గుణగణాలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండటం, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ఉండే లవణాల గాఢత పెరుగుదల వంటి మార్పులు సంభవిస్తాయి. ఇలాంటి నీటిని వరి పంటకు అందిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాల్వా వరి సాగు సమయంలో నీరు ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మృత్తికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. ఇప్పుడు ప్రధానంగా మనకి గోదావరి మండలంలో ప్రధానమైన సమస్య ఏం చూస్తున్నాము అంటే నీటి యొక్క నాణ్యత కూడా మనకి దాళవా కాలంలో ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. ఎందుకు అంటే మనకి సార్వా కాలంలో వర్షం ఎక్కువగా ఉంటుంది, కాలువలో నీటి నాణ్యత కూడా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మనకి నీటి యొక్క నాణ్యత, నీటి వల్ల సమస్య అనేది ఎక్కువగా ఉండట్లేదు. కానీ ఏంటంటే దాళవా వరి విషయానికి వస్తే మనకి కాలువలో నీరు ఒకసారి తగ్గుతుంది, అంతేకాకుండా చేపల చెరువుల యొక్క నీరు కూడా కలుస్తూ ఉంటుంది. దీనివల్ల వర్షం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన దాళవా కాలంలో నీటి నాణ్యత సమస్యలు మనం ప్రధాన పొలంలో కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఎక్కడైనా మనకి పాలచోడు కానీ, కారుచోడు కానీ ఇలాంటి పొలాలు ఉన్నట్లయితే అవి కూడా మనకి దాళవా కాలంలో వాటి యొక్క సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకనే రైతులు తప్పనిసరిగా నీటి నాణ్యతను చూసుకుని నీటిని మనము వాడుకోవాలండి. మనకు మామూలుగా అయితే నీటి నాణ్యత ప్రమాణాల విషయానికి వస్తే నీటిలో ఉన్న లవణాల గాఢత, తర్వాత నీటి యొక్క ఉదయం సూచిక, తర్వాత నీటిలో కలిగే మనకి ఆర్ఎస్సి రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అంటాము. దాంట్లో ఉన్న సోడియం యొక్క రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ యొక్క అదస్థ సోడియం కాన్సన్ట్రేషన్ అంటాము. సో దీని యొక్క గాఢత ఆధారంగా చేసుకుని మనము చూసుకోవాలండి. మనకి నీటి యొక్క లవణాల గాఢత ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. సో మనకి ఏదైనా నీరు, సాగునీరు మనం నేలకి కానీ మొక్కలకు కానీ అందించాలంటే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమెన్స్/మీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలండి. అలా కాకుండా ఎక్కువ ఉన్న నీరుని మనం వాడినట్లయితే దానివల్ల లవణాలు మన పంట పొలంలోకి చేరిపోవటం వల్ల మనకి పంట దిగుబడులు తగ్గిపోతాయి అన్నమాట. ఉదయం సూచిక అయితే మన మధ్యస్థంగా ఉండాలి, అంటే 6.5 to 7.5 ఉండేటట్లు చూసుకోవాలండి. ఇక తర్వాత మనము ఆర్ఎస్సి వాల్యూస్ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అనుకున్నాం కదండి, దీని యొక్క విలువలు 2.5 నుంచి 4 మధ్యన ఉన్నట్లయితే మనకి మధ్యస్థ క్షారత్వం ఉన్నట్లు. అంతకంటే తక్కువ ఉన్న నీటిని, అంటే 2.5 కంటే మనకు తక్కువ ఉన్న ఆర్ఎస్సి వాల్యూ ఉన్న నీటిని వాడుకున్నట్లయితే మనకి ఏ విధమైన సమస్య ఉండదన్నమాట. ఇప్పుడు మన చాలామందికి తెలిసిందే చేపల చెరువులు, మన వరి చెరువులు పక్కనే గోదావరి మండలంలో ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే చేపల చెరువులు ఉన్న యొక్క నాణ్యత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి చేపలకి పండించే చెరువులు ఉంటాయి, అలా కాకుండా రొయ్యలు పండించే చెరువులు కూడా ఉంటాయి. మామూలుగా చేపలు పండించే చెరువుల్లో యొక్క నీటి నాణ్యత విషయానికి వస్తే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమెన్స్ కంటే తక్కువగానే ఉంటుంది. రొయ్యల చెరువుల విషయానికి వస్తే రొయ్యల చెరువుల్లో వాడే నీటి యొక్క నాణ్యత చూసుకున్నట్లయితే వాటి యొక్క నీటి నాణ్యత 2 డెసిసైమెన్స్ కంటే మీటర్ కంటే చాలాసార్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు నీటిలో ఏంటంటే మనకి వేరే పదార్థాలు, అంటే పురుగు మందులు కానీ, వేరే అవశేషాలు కానీ, చేపల ఎరువులకి వేసే పదార్థాల వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే విషమతుల్యమైన మూలకాలు కూడా దీంట్లో ఉంటాయి. దాంట్లో కొద్దిగా పోషక మూలకాలు అంటే నత్రజని కానీ అలాంటి పోషక మూలకాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి, భాస్వరం కానీ ఉంటాయి. అందుకే చేపల చెరువుల యొక్క నీరుని మనం వరి పైర్లకు పెట్టుకునేటప్పుడు వాటి యొక్క నాణ్యత తప్పనిసరిగా చూసుకుని పెట్టుకోవాలి. వాటి యొక్క లవణాల గాఢత 2 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆ చేపల చెరువుల నీరుని వాడకూడదు. అంతేకాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమందికి రొయ్యల చెరువు ఉన్న చోటున చుట్టుపక్కల ఉన్న వరి పొలాల మీద రొయ్యల చెరువుల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఉరక సమస్య, రెండోది ఏంటంటే చౌడు సమస్య. ఉరక సమస్య అనేది ఏంటంటే మనకి దాంట్లో నీరు ఎక్కువగా నిలకట్టడం వల్ల పక్క ఉన్న భూముల్లో కూడా నీరు ఎక్కువగా ఉండటం వల్ల మనకి పక్కనున్న పొలాల్లో దుబ్బు చేయకపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఉరక సమస్య అనేది సార్వాలో ఎక్కువగా ఉంటుందండి, దార్వా కాలంలో అంత ఎక్కువగా ఉండదు. ఆ లవణాల యొక్క గాఢత అనేది రొయ్యల చెరువుల్లో 2 డెసిసైమెన్స్/మీటర్ కంటే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ చౌడు సమస్య అనేది ప్రధానంగా ఈ చెరువుల నుంచి మనకి వస్తుందండి. అందుకే రైతు
రైతులకి వాళ్ళ పొలంలోనే వారికి ఇంటర్సెప్టార్ డ్రైన్స్ అంటే వాళ్ళ చెరువు చుట్టూగా ఒక మురుగుబోది ఏర్పరచుకుని ఆ మురుగుబోది యొక్క లోతు వాటి చెరువు లోతు కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకుని ఆ నీటిని ఆ మురుగుబోది ద్వారా మనం వదిలినట్లయితే ఆ చెరువుల వల్ల విష ప్రభావం కానీ ఏదైనా పక్క పొలాలకి లేకుండా చేసుకోవచ్చు. రైతు సోదరులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చేపల చెరువుల నీటిని వాడుకోవాలి తప్పించి వీలైనంత వరకు ఆ చేపల చెరువులు కానీ రొయ్యల చెరువుల నీళ్ళు కానీ మనము వరి పంటకి వాడుకోకూడదండి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి నాణ్యమైన నీటిని పంటకు అందించడం ద్వారా మన నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది.